ప్రభుత్వం కూడా అనేక మంది పేర్లు గద్దరన్న గారు ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టారు. కానీ మీ పేరు కన్ఫర్మ్ అయింది కదా. అంటే గత 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం నుండి పోరాటం చేస్తాను, పూరి గుడిస్ నుండి పద్మశ్రీ స్థాయికి రావడానికి ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొచ్చిండు అనే విషయం ఆయన చెప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు 30 ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు అని చెప్పి మరి ఆయన చెప్పలేదు కదా. 30 ఏళ్ల పోరాటం కదా. ఇవాళ కులంతో మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు ఎన్నో పథకాలు ఎంఆర్పీ సాధించి పెట్టింది కదా. నిజంగా గర్వపడాల్సింది ఏంటంటే, మేము గర్వపడుతున్నది ఏంటంటే, ప్రభుత్వాలకు కొన్ని ఆలోచనలు రాకముందు, ప్రతిపక్షాలు కొన్ని అంశాలు మాట్లాడకముందు ఎంఆర్పిఎస్ ప్రభుత్వాలకు ఆలోచన రప్పించింది, కొన్ని అంశాలు ప్రతిపక్షాలకు నేర్పే ప్రయత్నం చేసింది. దానివల్ల ఫలితాలు సమాజానికి వచ్చినాయి. కాబట్టి ఈ వచ్చిన గుర్తింపు గౌరవ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ నరేంద్ర మోడీ గారిది. ఇక మిగతా విషయాలన్నీ ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడతారు.